రైట్. మనము ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ఇంకా మరి కొద్ది క్షణాల్లో నిమజ్జనం జరుగుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. ప్రస్తుతం టీవీ స్క్రీన్ మీద మనం స్క్రీన్ నంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనాన్ని చూస్తున్నాము. ఇప్పటి వరకు ఉదయం 6 గంటలకి శోభాయాత్ర మొదలు కావాల్సి ఉండగా 8 గంటలకి ప్రారంభమైంది. చిన్న పెద్ద ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చివరిసారిగా గణనాథుడిని చూసి ప్రత్యేకంగా పూజలు చేసి మనసులో స్మరించుకునేందుకు ఉదయాన్నే ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నారు. ఇప్పటికే క్రేన్ నంబర్ 4కి చేరుకున్న తర్వాత ఇక నిమజ్జనానికి సర్వం సిద్ధమైపోయింది. మరి కొన్ని క్షణాల్లో ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం జరగబోతోంది. ప్రస్తుతం అక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు నుండి అంటే ఏ ప్రాంతాల నుండి ఎంత ఎత్తుగల గణేశులు ఎక్కడి నుండి రావాలి అన్న రూట్ మ్యాప్ ముందే ఇచ్చారు. సో దాన్ని బట్టే ఒక ప్రదేశంలో ఉన్న గణనాథులు ఒక్కొక్కరుగా అక్కడికి తరలి వస్తున్నారు. అయితే ఖైరతాబాద్ గణేశుడు ప్రత్యేకమని చెప్పుకోవాలి. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకొని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో అతన్ని కొల్చుకున్న భక్తులందరూ అక్కడికి చేరుకున్నారు. మరి కొన్ని క్షణాల్లో నిమజ్జనం జరగబోతోంది. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత క్రేన్ నంబర్ 4 దగ్గర ఉన్నారు. ప్రణీత, అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినట్లున్నాయి. పూర్ణ అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. పూజా కార్యక్రమం అయిపోయింది. పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. సో క్రేన్ పైకి మహాగణపతిని ఎత్తినటువంటి దృశ్యాలను చూస్తున్నాము. విశ్వశాంతి మహాగణపతి 69 అడుగుల మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. సో సూపర్ క్రైన్స్ ద్వారా మహాగణపతిని ఆల్రెడీ క్రైన్లోకి ఎక్కించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. దాదాపు 60 టన్నుల విగ్రహం ఇది. ఆ క్రైన్స్ సామర్థ్యం 300 టన్నుల బరువు బైగల సామర్థ్యం ఉంది. సో ఆ వెల్డింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ క్రెయిన్కి ఉన్నటువంటి హుకీస్ ఏవైతే ఉంటాయో సో వాటి ద్వారా మొత్తం విగ్రహానికి అటాచ్ చేశారు. సో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చేందుకు 4 సైడ్స్ కూడా గణనాథుని చూపిస్తారు. భక్తులకి చూపించిన తర్వాత ఎక్కడైతే ఈ క్రేన్ నెంబర్ 4 వద్ద ఇమర్షన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ వద్ద ఉదయం నుండి కూడా ప్రత్యేక జేసీబీతో దాదాపు 19 అడుగుల ఫీట్ లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా తీసేశారు. సో ఆ వాటర్ని అంతా కూడా ఆ ప్లేస్లో గణేష్ ఇమర్షన్ అయ్యేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మొత్తం 19 ఫీట్ లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా శుద్ధి చేసేశారు. సో ప్రజెంట్ మహాగణపతిని క్రేన్లోకి తీసుకున్న తర్వాత 4 సైడ్స్ కూడా ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి చివరి దర్శనం కలిగించే విధంగా స్వామివారి చివరి చూపు చూసుకునే విధంగా మొత్తం 4 సైడ్స్ తిప్పిన తర్వాత హుసేన్ సాగర్లో తన తల్లి గంగమ్మ ఒడికి గణనాథుడు చేరుకోబోతున్నాడు. సో దాదాపు పోలీసులు నిర్దేశించినటువంటి టైం ప్రకారం ఎగ్జాక్ట్లీ 1 నుండి 1:30 లోపే బడా గణేష్కి సంబంధించినటువంటి నిమజ్జనం పూర్తి చేస్తామని పోలీసులు అనుకున్న విధంగానే ఉత్సవ సమితి సభ్యులు కూడా ఇక్కడ ఎలాంటి డిలే జరగలేదు, అంతా సజావుగా జరిగింది. భక్తుల కోలాహోళన నడుమ ఉదయం 7:30కు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమవుతే దారి పొడవునా కూడా భక్తుల కోలాహోళాలు గణేష్ నామస్మరణలతో మారుమోగినటువంటి వీధులన్నీ కూడా ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ 4 వరకు చేరుకున్నాయి. సో బడా గణేష్ ఆఖరి ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు హుసేన్ సాగర్ వైపుకి బారులు తీరినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఆల్రెడీ క్రేన్ పైకి ఎక్కేశారు మహాగణపతి. సో మహాగణపతికి ఇరువైపులా కూడా ఒకవైపు వారాహి స్వామివారు, మరోవైపు జగన్నాథ స్వామివారితో కూడినటువంటి మహాగణపతి ఆకారం ఈసారి 69 అడుగుల ఎత్తులో ఆయన వెలిశాడు. ఖైరతాబాద్ బడా గణపతిని దాదాపు 11 రోజుల పాటు కొన్ని లక్షల మంది భక్తులు కేవలం హైదరాబాద్, తెలంగాణ భక్తులే కాదు, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారు, కర్ణాటక నుండి వచ్చారు, మహారాష్ట్ర, కొంతమంది ఫారిన్ విదేశాల నుండి సైతం వచ్చినటువంటి భక్తులు మహాగణపతిని దర్శించుకున్నారు. ఒకరోజు ముందు రోజే భక్తుల సంబంధించినటువంటి దర్శనం అంతా కూడా క్లోజ్ చేశారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు ఉదయం నుండి కూడా